యాజ్ పర్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఓటింగ్ శైలి చూస్తే టోటల్గా మొన్నటికి నిన్న ఎపిసోడ్తో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. డేంజర్ జోన్లో ఉండి ఎలిమినేషన్ పొజిషన్లో ఉన్న సంజన గారేమో సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు. ఎంతో కొంత సెలబ్రిటీ కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారనుకున్న ఫ్లోరా గారు అయితే మాత్రం డేంజర్ జోన్లో ఉండి ఎలిమినేషన్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. అలాగే రీతు గారు యాజ్ యూజువల్ ఆమెకున్న ఫాలోయింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఆమెకున్న స్టార్డమ్ని బట్టి ఆమెకు పడే ఓట్లు ఆమెకు పడతాయి. దట్టు ఆమె బిహేవియర్ కూడా చాలా బాగుంది ఈ హౌస్లో. అండ్ షష్ఠి గారు అసలు ఈ హౌస్లో ఉన్నారా అసలు అనే టట్టుగా ఆమె ఇన్వాల్వ్మెంట్ అయితే ప్రతి విషయంలో ఉంది కాబట్టి ఆమె డేంజర్ జోన్లో ఉంది. సుమన్ శెట్టి గారు తను కూడా ఆ గేమ్స్లో కానీ అలాగే తను ఇంపాక్ట్ ఏమీ కూడా హౌస్లో తన ప్రత్యేకత ఏది చూపించుకోలేకపోతున్నారు గత 5 రోజులుగా కూడా. సో ఆయన డేంజర్ జోన్లో ఉన్నారు. అలాగే డీమన్ పవన్ కూడా తను గేమ్ కానీ తర్వాత తన డిబేటింగ్ కానీ ఏదైనా సరే చాలా కామ్ గోయింగ్ ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా తన ఇంపాక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ చేయలేకపోయాడు గడిచిన 5 రోజులుగా. సో పవన్ గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక ఆశా సైని గారు అంటే మీకు తెలిసిన విషయమే. ఆమె ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కూడా గడిచిన 5 రోజులుగా కూడా తను కూడా అసలు హౌస్లో ఒక బాత్రూమ్ క్లీనింగ్ సెక్షన్లో తప్ప ఇంకెక్కడ కూడా తన ఇన్వాల్వ్మెంట్ లేదు. తన వాయిస్ని తను ఎక్కడ వినిపించలేకపోయింది. తన మీద దాడి చేసినప్పుడు కూడా దాన్ని ఫైట్ చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందే తప్ప దాన్ని తన పాయింట్లు తన పాజిటివ్ సైడ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో తను చెప్పుకోలేకపోయింది. సో ఇంపాక్ట్ ఆడియన్స్లో అయితే క్రియేట్ చేయలేకపోయింది ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారు కంపల్సరీగా డేంజర్ జోన్లో ఉన్నారు. అలాగే రాము కూడా అసలు ఇంపాక్ట్ ఏం లేదు తనది. నిన్న జరుగుతున్న గేమ్లో కూడా తన ఈరోజు టెలికాస్ట్ ఎపిసోడ్లో తన ఆట ఏంటో తెలుసు తప్ప నిన్న ఎపిసోడ్లో కూడా తన ఇంపాక్ట్ లేదు. దట్టు గడిచిన 5 రోజులుగా కూడా తన ఏమీ అంత ఇంపాక్ట్ ప్లేయర్ అయితే కాదు. 5 రోజులు గడిచిన ఇంపాక్ట్ అయితే ఏం చూపించలేపాడు. సో బట్ ఆయనకున్న ఫాలోయింగ్ని బట్టి ఆయనకైతే సేఫ్ జోన్లో అయితే ఉంటాడు 100%.